వాళ్లకు అవసరమైన విద్యా, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి అనే ప్రత్యామ్నాయ అవసరాలను మరి ప్రభుత్వం ఏ రకంగా కూడా కల్పించట్లేదని చెప్పి మరి ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు యావత్ 33 జిల్లాల కేంద్రంగా అన్ని జిల్లాల్లో మరి మేము ఈ ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. మరి గత నెల రోజుల నుండి కలెక్టరేట్లో కానీ ఎంఆర్ఓలో కానీ ఎవరైతే రాజ్యాంగ అధికారులు ఉన్నారో వారందరికీ కూడా రిప్రజెంటేషన్ను ఇవ్వడం జరిగింది. కానీ అక్కడ కూడా ఎటువంటి స్పందన లేదు. ఏ కలెక్టర్ కూడా దానికోసం మరి సరేలే అని చెప్పేసి ప్రభుత్వానికి జారీ చేస్తామని మాకు కమిటీ చేసి దానికి ఒక నిష్పక్షమైన ఎజెండాను, ఒక నిర్ధారణ అనేది ఇవ్వలేదు. కాబట్టి మళ్ళీ అన్ని జిల్లాల కేంద్రంగా మరి మండలాల కేంద్రంగా ఓవరాల్గా అన్ని జిల్లాల్లో 33 జిల్లాల కేంద్రంగా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా ఈ ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే నిన్న ఈరోజు మరి మా జిల్లా నాయకుడు అన్న విజయరామరాజు గారు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటే మరి ఇప్పటి వరకు కనీసం ఇక్కడ ఉన్న ఏదైతే ప్రభుత్వ యంత్రాంగాలు, ప్రభుత్వేతర వ్యవస్థలు ఉన్నాయో మరి అవి ఏవి కూడా పట్టించుకొని చలించి కనీసం మరి ప్రజలకు ఇవన్నీ అవసరం కదా అని మద్దతు తెలిపి మరి ప్రభుత్వానికి చేరదీసి ఆ ప్రాణానికి ఒక రక్షణ కల్పించడానికి ఇప్పటి వరకు ఎవరు ముందుకు వచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి మరి మేము ఈరోజు రోడ్డు దిగ్బంధం చేస్తూ కూడా మరి ఈ ఏవైతే ఇల్లు, వైద్యం, ఉపాధి, భూమి ఇవన్నీ ఉన్నాయో మరి ఇవన్నీ ప్రజలకు అందేంత వరకు మేము విరమించుకోకుండా మా యొక్క పోరాటం నిరంకుశవాదంగా ఇదే విధంగా ఇంకా ఉత్సాహంగా ముందుకు తీసుకుపోతామని మరి తెలంగాణ గడ్డ మీద మరొక ఉత్తన లేమబోతున్నాం. మరి ప్రజలందరికీ అవసరమైన భారత రాజ్యాంగ విలువల ప్రకారం ఇవి ఖచ్చితంగా అందించాల్సిన అవసరత ప్రభుత్వాలకు ఉందని చెప్పి మేము మరొకసారి సుమారుగా తెలియజేస్తున్నాం. మరి 100% రేవంత్ రెడ్డి ఈ డిమాండ్స్ని వీలైనంత త్వరలో మరి దానికి ఏదైనా కమిటీ చేసి 100% ఇస్తా అని హామీ ఇచ్చి వాటన్నిటినీ పని రూపంలో ప్రజల్లోకి తీసుకొచ్చి అవి అమలు చేస్తేనే మేము ఊపుకుంటామని మరొకసారి తెలియజేస్తున్నాం. ఆ విధంగా చేయనట్లయితే ఇటువంటి పోరాటాలు ఇంకా కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా కాగడగా లేస్తాయని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ మరి ఈ పోరాటాన్ని మా నాయకుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నదనేది కూడా మళ్ళీ రేపు ఇదే విధంగా కూడా కొనసాగుతుంటుంది. ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం సిఐ, ఎస్ఐ సార్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభుత్వాన్ని చేరవేస్తామని చెప్పి మాకు రిపోర్ట్ కూడా కావాలని మరి మేము మీడియాకు మరొకసారి తెలియజేస్తూ ఇప్పుడు విజయరామరాజు అన్ని అరెస్ట్ చేసారు కదా, దాని గురించి మాట్లాడలేము. మీరు మాట్లాడాలి కదా, ఎంత మాట్లాడారు ఓకే, దాని గురించి చెప్పాలి కదా సబ్జెక్ట్. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంగా మా అధినాయకుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశం మేరకు ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమం తీసుకోవడం జరిగింది. 33 జిల్లా కేంద్రాలుగా చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షలో భాగంగా మా సూర్యాపేట జిల్లా కేంద్రంగా మా నాయకుడు విజయరామరాజు మహారాజ్ గారి ఆధ్వర్యంలో గత 2 రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ ఆమరణ నిరాహార దీక్షలో భాగంగా 90% ఉన్నటువంటి పేద ప్రజలకి భూమి, ఇల్లు, వైద్యం, ఉపాధి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కల్పించాలని ఒక 5 డిమాండ్లతోటి ఈ ప్రభుత్వానికి అన్ని జిల్లా కేంద్రాలుగా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దాని నుంచి ఎలాంటి స్పందన లేనందున అన్ని కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం తెలియజేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేనందున మా నాయకుడు విజయరామరాజు గారు తీసుకున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షలో భాగంగా ఇకనైనా మా నాయకుడు నా ప్రాణాలు పోయినైనా మాకు న్యాయం జరుగుతుందని ఒక బలమైన సంకల్పంతో ఆమరణ నిరాహార దీక్ష తీసుకోవడం జరిగింది. ఈరోజు అతని ఆరోగ్యం క్షీణిస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేనందున మా యొక్క ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలందరం కూడా ప్రభుత్వం నుంచి అతని యొక్క ఆరోగ్యాన్ని కాపాడతారో లేకుంటే చంపుకుంటారో అని చెప్పేసి ఆ ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. మా నాయకుడి కాక ఎలాంటి ప్రాణహాని జరిగినా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో జరగబోయే విధ్వంసానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి ఈ అరెస్టుని మా ధర్మ సమాజ్ పార్టీ సూర్యాపేట జిల్లా కమిటీ తరఫున ఖండించడం జరుగుతుంది. హాస్పిటల్లో ఉన్నటువంటి మా నాయకుడికి హాస్పిటల్లో ఉన్నా కూడా మా నాయకుడు దీక్ష చేస్తానని మాట ఇవ్వడం జరిగింది, దీక్ష కొనసాగిస్తానని మాట ఇవ్వడం జరిగింది. అతని యొక్క ఆరోగ్య పరిస్థితి బాగయ్యేంత వరకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ మాట్లాడారు.
ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మనం ఏదైతే 5 గ్యారంటీల మీద విద్య, వైద్యం, భూమి, ఉపాధి, ఇల్లు అని చెప్పేసి ఏదైతే ఆమరణ నిరాహార దీక్షలు స్టార్ట్ చేసినామో ఎందుకు చేయవలసి వచ్చింది అని చెప్పేసి అంటే మండల లెవెల్లో ఎంఆర్ఓ ఆఫీసులకి ఆల్రెడీ మనం రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత జిల్లా స్థాయిలో కలెక్టరేట్ ఆఫీసులకు కూడా మనం రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. కలెక్టరేట్ల ముందు రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. అయినా కానీ ఏ ప్రభుత్వం నుంచి కానీ కలెక్టర్ నుంచి కానీ రెఫరెండం అన్నది ప్రభుత్వానికి ఇవ్వకపోగా దీన్ని నిర్లక్ష్య వైఖరి వహించడం ద్వారా ఈ ప్రభుత్వానికి మేము ఇక్కడ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ డిమాండ్ సాధించాలనే ఉద్దేశంతో ఆమరణ నిరాహార దీక్షకి ఈరోజు మా నాయకుడు, జిల్లా నాయకుడు విజయరామరాజు గారు ప్రాణత్యాగం చేస్తూ దాన్ని దీక్షలు కూర్చోవడం జరిగింది. ఈ దీక్షలో కూర్చుంటే ఈరోజు 2 రోజులు కంప్లీట్ అయినా కానీ ఏ ఒక్క ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకొని వైఖరి కనబడుతున్నది. ఎక్కడ కూడా ప్రభుత్వం వైఫల్యం, నిర్లక్ష్యం, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఈరోజు అక్రమ అరెస్టులు కూడా చేయడం జరుగుతున్నది. అంటే ఇది అక్రమ అరెస్టుల వల్ల డిమాండ్లు అక్రమ అరెస్టులు చేయడం ద్వారా మా యొక్క ఈ ఉద్యమాన్ని అనసలేరని చెప్పేసి కూడా మేము ముఖాకంఠంగా చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని ఇంకా ప్రతి చోట కూడా గ్రామ లెవెల్లో, మండల స్థాయిలో కూడా ఉధృతం చేస్తూ మా యొక్క 5 డిమాండ్లను బీసీఎస్సీలకు ఏదైతే కావాలో ఆ 5 డిమాండ్లను సాధించడం కొరకు మేమంతా కూడా ధర్మ సమాజ్ పార్టీ కూడా పోరాడుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. జై భీమ్. అందరికీ జై భీమ్.